శ్మశానంలోకి అడుగుపెట్టాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ కరీంనగర్లో 6 దశాబ్దాలకు పైగా శ్మశానంలోనే దీపావళి పండుగను జరుపుకునే సంప్రదాయం కొనసాగుతోంది. పూర్వీకులను స్మరించుకుంటూ తమ కుటుంబీకులను ఖననం చేసిన శ్మశాన వాటికలో సమాధుల వద్ద దీపాలు వెలిగించి వేడుక చేసుకుంటారు. వినడానికి కొంత వింతగా అనిపించినా చాలా కుటుంబాలు ఈ తంతును ఆదరిస్తున్నాయి. కరీంనగర్లోని కార్ఖనగడ్డలో ఉన్న హిందూ శ్మశాన వాటికలో ప్రతి ఏటా దళిత కుటుంబాలు శ్మశానంలోని తమ కుటుంబీకుల సమాధుల వద్దనే దీపావళి పండుగను జరుపుకుంటారు. పండుగకు వారం రోజుల ముందే శ్మశాన వాటిక వద్ద అంతా శుభ్రం చేసి సమాధులకు రంగులు వేస్తారు. చనిపోయిన వారి సమాధుల వద్దకు కుటుంబ సభ్యులంతా వెళ్లి అక్కడంతా శుభ్రం చేసిన తర్వాత పూలతో సమాధులను అలంకరిస్తారు. దీపావళి నాటికి సమాధులను ముస్తాబు చేసి పండుగ రోజున సాయంత్రం కుటుంబ సభ్యులంతా సమాధుల వద్దకు చేరుకుని అక్కడే గడుపుతారు. సమాధుల వద్ద పండుగ జరుపుకుంటే తమ వారితో కలిసి ఉన్న భావన వస్తుందని స్థానికులు చెబుతుంటారు. అందుకోసమే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ తమ పూర్వీకులకు ఇష్టమైన వంటలు కూడా వండి సమాధుల వద్ద నైవేద్యంగా పెడతారు. పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించిన అనంతరం వారిని స్మరించుకుంటూ వారి సమాధుల వద్ద ఆయా కుటుంబీకులు పూజలు చేస్తారు. ఇది కాస్త వింతగానే ఉన్నప్పటికీ చనిపోయిన వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందంటున్నారు. ఉపాధి కోసం వెళ్లి వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా దీపావళి పండుగకు మాత్రం ఖచ్చితంగా కరీంనగర్కు చేరుకుని తమ కుటుంబ సభ్యులతో కలిసి సమాధుల వద్ద పండుగ జరుపుకుంటారు. కొత్త బట్టలు వేసుకుని పిల్లాపాపలతో సాయంత్రం 6 గంటలకు సమాధుల వద్దకు వచ్చి అక్కడే 2 గంటలు గడిపి తిరిగి ఇళ్లకు వెళ్తుంటారు. తమ పూర్వీకులు లేనిదే తాము లేము కాబట్టి పూర్వీకులను స్మరించుకోవడమే తమకు నిజమైన దీపావళి అని చెబుతుంటారు. దీపావళి పండుగ రోజున చనిపోయిన వారి సమాధుల వద్దనే ఇంటిల్లపాది దీపావళి వేడుకలు చేసుకుంటారు. అక్కడే పిల్లాపాపలతో టపాసులు కాలుస్తారు. ఇలా జరుపుకోవడం కరీంనగర్లోని కొంతమందికి సంప్రదాయంగా వస్తోంది. ఏదేమైనా గానీ దీపావళి పండుగ రోజున తమని కని పెంచి ఇంతవారిని చేసిన తమ కుటుంబ సభ్యుల మధ్య దీపావళి పండుగ జరుపుకోవడం తమకి ఆనందంగా ఉందని, ఇదే తమకి నిజమైన దీపావళి పండుగని అంటున్నారు.